అరబీ వాళ్ళకి ఏమీ తెలియదు, తాగడం తినడం మాట్లాడమంటారా? దాని గురించి తప్ప ఇంకేమి ఉండదు ఎదవలకి. మాట్లాడేది ఏంది ఓయ్? 50 సంవత్సరాల ముందు మన రాజులు ఏం చేసేవాళ్ళు? తినడం తాగడం పడుకోవడం కాదు అదే చేశారు. డబ్బులుంటే ఎవరు పని చేస్తారు ఓయ్? వీళ్ళ దగ్గర లెక్క ఉంది చేసుకుంటున్నారు. పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినా ఉంటే గిల్ల 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 కొట్టుకోవాలి. ఏం మాడుతున్నారు? గిల 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 కొట్టుకునేకేం పారాలనుకున్నావు? మనిషి అనుకున్నావా? అక్కమ్మ పెట్టుకుని తిరిగితే ఏం కాదు. అయ్యా నన్ను కాపాడండి, నన్ను వీళ్ళు చంపేస్తున్నారు, నన్ను చేస్తున్నారు ఆడవాళ్ళు అంటా ఉంటే ఆ గవర్నమెంట్ ఏ న్యూస్ బయట రానేదు. న్యూస్ పేపర్లు ఉన్నాయి, న్యూస్ ఛానల్ ఉన్నాయి. న్యూస్ చూడకుంటే నువ్వు చదువుకుంటే ఎవరికి రాదా? గవర్నమెంట్ దగ్గర కొంతమంది మనోళ్ళు సప్లై చేస్తే ఏమంటారు బ్రోకర్లు. ఇది చేయడానికి గవర్నమెంట్ తరఫున కొన్ని లైసెన్సులు తీసుకున్నారు. మీ పెద్దనాయన ఉన్నాడు బ్రోకర్ పని చేసుకుంటా 14 ఏం మాట్లాడు? తంగబేల్ 14 లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఇండియన్స్, అందరినీ నువ్వు బ్రోకర్ చేస్తావు. అది యాక్సిడెంట్ కేసు అన్న, పోలీసులు వచ్చినారు, బేడీలు వేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకున్నారు. యాక్సిడెంట్ చేసి బేడీలు వేసి అరెస్ట్ చేయకుండా సన్మానం చేస్తారు. ఓ ఈ అడిగేవాడు ఎరిపుకు నా కొడుకు ఈడొకడు యాంకర్. ఎంబసీ ఉచ్చబోస్తుంది సార్, పోయేట్ పిల్లోడు వస్తే. ఏ ఎంబసీలో అయినా వేరే కంట్రీ ఎవరో ఎంట్రీ ఉంటుందా? ఒరే నువ్వు ఆరైనా చదువుకున్నావురా? నువ్వు ఎంబసీ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు తెల్ల పాస్పోర్టే. చిన్న పిల్లడు దారి తప్పి రావాల్సిందే గానీ మన ఇండియన్ ఎంబసీలోకి కోవిడ్ వచ్చినా ఎవరు వచ్చినా ఎంట్రీ ఉంటదో అది తెలుసుకో ఫస్ట్. చుట్టూ సముద్రం, ఎవరు ఏం చేసి పోలేడు. నిన్ను చంపేసిన అడిగే దిక్కులేదు అక్కడ. చుట్టూ సముద్రం ఏంద్రా? శ్రీలంక గురించి మాట్లాడటా నువ్వు? కువైట్ కి ఒక పక్కేరా స్వామి సముద్రము. యా పక్క పోయినవరా నాన్న? నువ్వు ముందు చెప్పు నాకు. మెడికల్ చేసుకుంటా, మెడికల్ కూడా ఫ్రాడ్. హైదరాబాద్ లో మెడికల్ చెకప్ 99% ఫ్రాడ్. వరి నేను కోవిడ్ గురించి మాట్లాడతా మళ్ళీ ఇండియా అంటావు, మెడికల్ అంటావు, మచ్చలు అంటావు, బచ్చలు అంటావు. ఏందిరా నీ బొచ్చు పంచాయతీ అసలు? ఏదైనా నీ క్లారిటీ ఉందా అసలు? ఇద్దరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. కరెంట్ ఉండదు, నీళ్లు ఉండదు, ఏసీ ఉండదు. మార్చి ఏప్రిల్ లో 60-70 డిగ్రీలు. కరెంట్ ఉండదు, నీళ్లు ఉండదు, ఏసీ ఉండదు. నువ్వే ఇసుకలో ఉండవా? ఎట్టాను తిక్కనా కొడుకున్నట్టు కదరా? ఎట్రా 70 డిగ్రీ ఎట్టుంటదిరా ఎండ? కింద ఏముందన్నా, కింద బాంబు మీద కూర్చోన్నారు సమ్మె కోయిట్ లో కూర్చొని. వ్యూస్ కోసం చిల్లర వీడియోలు చేస్తారా చిల్లర కొడకల్లారా? మోదీ గారిని మనం సీఎం చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని ముగ్గురు అడగను. వాళ్ళకు కూడా గతి లేదు, వాళ్ళకు కూడా గతి లేదు. మోడీకి గతి లేదంటున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గతి లేదంటున్నావు నువ్వు, రేవంత్ రెడ్డి గతి లేదంటున్నావు. జనాభా లెక్కలేసుకోవాలి ఇల్లు పోయి. మన ఇండియా గురించి చెప్తున్నాడంటే ఇడు బొట్టు పెట్టుకున్న పాకిస్తానీయుడు. జుట్టు పట్టుకొని కొడతారు, అమ్మాయిని జుట్టు పట్టు ఎత్తుకొని స్టవ్ మీద పట్టులతో కొడతారు, రాళ్లతో కొడతారు, కొరకుతారు. జుట్టు పట్టుకొని లాక్కుని స్టవ్ మీద వేసి అగ్గిపుల్లు అనుకున్నావా? అమ్మాయి అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేస్తారు సార్. హౌస్ మేడ్ ని 10 ఏళ్ల పిల్లవాడి కానీ 90 ఏళ్ల ముసలాడి వరకు చేస్తారు. కుక్కను చూసినట్టు చూస్తారు, గొలుసులతో కట్టేస్తారు, తంతారు, అన్నం బెటరు, రొట్టె ముక్కలు బెటరు, జీతం మీరు. కువైట్ లో ఉన్న ప్రతి ఖద్దమా ఈయన కొడుకు గురించి కామెంట్ లో రాసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. చెప్పింది మీకు 100లో 5%. 95% నేను మీకు చెప్పలేదు. మేం చెప్పింది 1%. 99 దిగుతాది. అరబ్ కంట్రీని డిఫేమ్ చేసేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ వచ్చి బాగుపడిన చాలా మంది ఉన్నారు. నీకు జరిగింది కాబట్టి అందరికిటే జరుగుతుంది అనుకోవద్దు. రోడ్డు పైన నా బండి పంచర్ అయితే పోలీసుడు హెల్ప్ చేసినాడు. దయచేసి కువైట్ లో ఉన్న మన ఆంధ్ర వాళ్ళ గురించి ఏది పడితే మాట్లాడకండి. మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, మా ఇష్టంతో బతుకుతున్నాం.